నా బాధ్యత వచ్చి శంషాబాద్ జిల్లా కన్వీనర్. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి వీర్రపల్లి శంకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తే విద్యార్థులు ముట్టడి చేస్తే పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను ఈడ్చుకెళ్లి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కానీ కొట్టడం కానీ చేయడం జరిగింది. విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం పోరాటం చేస్తే మాకు ప్రభుత్వం ఇచ్చే భిక్ష ఇదా, మాకు రిజల్ట్ ఇచ్చేది ఇదా, మేము ఏరి కోరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ రోజు మీకు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. విద్యార్థులకు కనిపించడం లేదా రేవంత్ రెడ్డి గారు కనిపించడం లేదా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా అయితే గద్దె దించామో ఇప్పుడు కూడా నీది కూడా అలాగే గద్దె దించుతామని హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని విద్యార్థులు అడిగేది ఒకటే, మా స్కాలర్షిప్స్ మేము అడగడం తప్ప మీరు ఈ యుద్ధాన్ని అయితే మీరు మధ్యలో ఆపలేరనుకో ఇంకా రానున్న రోజుల్లో మేము పెద్ద ఉద్యమాలకి హెచ్చరిస్తామని రేవంత్ రెడ్డి గారికి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నమస్తే, నా పేరు చందు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు షాద్నగర్ లో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే నయా నిజాం కేసీఆర్ ప్రభుత్వం 2019-20 సంవత్సరం నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉంచుకొని ఈరోజు విద్యార్థులంతా రోడ్డున పడ్డారు. కళాశాలలంతా మూసివేయాల పరిస్థితి వచ్చింది. ఏదైతే గత 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటి వరకు ఈ యొక్క విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఏబీఈపీ ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. దీన్ని వెంటనే ఏబీఈపీ ఒకటే డిమాండ్ చేస్తోంది. పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం ఇంతటితో ఆగదు. రానున్న రోజుల్లో అసెంబ్లీ గేట్లైనా సరే ముట్టడించి ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, గుర్తుపెట్టుకోవాలి. స్కాలర్షిప్ అనే విద్యార్థుల హక్కు. ఈ యొక్క సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది.